యేసుక్రీస్తు నామమున శ్రేష్టమైనటువంటి క్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్. వి విష్ యూ హ్యాపీ మేరీ క్రిస్మస్. క్రీస్తునందు మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆయన సన్నిధి మీతో కూడా ఉంది అని నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. ఒకరోజు ఒక పెద్ద ఆయన ఒక దారిలో నుంచి వెళ్తా ఉన్నాడు. దారిలో నుంచి ఒక అతను వెళ్తా ఉంటుంటే అతడు చూసుకోలేదో ఏమో ఒక మురికి కుంట కనబడింది. ఆ మురికి కుంటలో కాలు జారి అందులో పడిపోయాడు. పెద్ద ఆయన కదా, కొంచెం ఏజీ ఉంటుంది, 45 మీద ఉంటుంది. ఆ మురికి కుంటలో ఆ వ్యక్తి పడిపోయాడు. పడిపోగానే కొంచెం నడుము బెనికిందో కాలు బెనికిందో లేవలేని స్థితిలో ఆ మురికి కుంటలోనే ఉండిపోయాడు. ఆ మురికి కుంటలో అతను పడిపోగానే కాలు బెనికిందో నడుము బెనికిందో ఏమైందో తెలియదు, కానీ లేవలేకపోతా ఉన్నాడు. లేద్దాం అనుకుంటున్నాడు, మళ్ళీ అందులోనే కూలబడతాడు. లేవాలనుకుంటున్నాడు, కూలబడతావు. ఎవరన్నా కాపాడండి, ఎవరన్నా కాపాడండి అని గట్టి గట్టిగా అరుస్తా ఉన్నాడు ఆ కుంటలో పడిన వ్యక్తి. అక్కడ నుంచి చాలామంది పోతున్నారు, కానీ అది చూసేసరికి ఏమనుకుంటున్నారు, అది మురికి కుంట. ఆ వ్యక్తిని పైకి లేపితే ఏం జరుగుతుంది? అతనికి ఉన్న మురికి అంతా మాకు అంటుతుంది. అతని చేతులు ముట్టుకున్నా, అతన్ని పైకి లాగాలన్నా, ఏం చేసినా అతనికి ఉన్న బురద ఆ మురికి అందులో పడుతుంది. ఒకవేళ శక్తి కలిగిన వ్యక్తులు ఉంటేనేమో పైకి లాగగలుగుతారు. కొంచెం బలహీనంగా ఉంటే అలా లేపబోయి వాళ్ళు కూడా అందులోనే పడే అవకాశాలు ఉంటాయని చాలామంది ఆ మురికి కుంటల్లో పడ్డ వ్యక్తులను చూస్తూ ఉన్నారు. ఎవరు కూడా లేపలేకపోతున్నారు. చిన్నపిల్లలు పోతున్నారు, యవనస్తులు పోతున్నారు, వృద్ధులు పోతున్నారు, అందరూ వెళ్తున్నారు. బలవంతులు పోతున్నారు, బలహీనులు కూడా ఆ మార్గం గుండా వెళ్తున్నారు. కానీ ఆ పెద్ద ఆయనకి ఎవరు కూడా సహాయం చేయలేకపోతున్నారు. అతడు అరుస్తా ఉన్నాడు, అయ్యో కాపాడండి కాపాడండి అంటే ఒక మంచి యవనస్తుడు, 33.5 సంవత్సరాలు ఉన్నటువంటి యవనస్తుడు, మంచి బలము కలిగినటువంటి యవనస్తుడు ఆ పెద్ద ఆయన దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పాడు. చెప్పి ఆ బురదలో పడినటువంటి ఆ వ్యక్తికి చెయ్యినిచ్చి ఆ బురదలో నుంచి, ఆ కుంటలో నుంచి అతి కష్టం మీద బయటికి తీసాడు. బురద కదా, కళ్ళు సరిగ్గా కనబడట్లేదు, అంత బురద ఉండిపోయింది. వస్త్రాలంతా బురదగా ఉండిపోయాయి. ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఆ వ్యక్తి, బురదలో ఉన్న వ్యక్తి. ఆ గబగబా ఆ వ్యక్తి ఆ బురదలో నుంచి తీసిన వ్యక్తి మీద నీళ్లు పోసి మంచిగా శుభ్రంగా అతనికి నీళ్లు పోసి ఆ మురికంతా తీసివేసి మంచిగా అతని దారి గుండా పంపించేశాడు. ఈ పెద్ద ఆయన వెళ్ళిపోయాడు. ఒక 2-3 రోజులు అయిపోయింది. ఏం జరిగిందంటే, ఈ పెద్ద ఆయన రోడ్డు దాటుతా ఉన్నాడు. ఎదురుగా వస్తున్నటువంటి బస్సులు, లారీలను చూడలేకపోయాడు. అది ఏమొస్తుందో అతనికి కనిపించక అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆ వెళ్తున్న సమయంలో లారీయో బస్సో వచ్చి అతన్ని గుద్దేస్తే కింద పడి చనిపోవాలి. అలా ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఆ రోడ్డు దాటుతున్నప్పుడు, ఆ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కనిపించట్లేదు. అలా బస్సుకు ఆయన గుద్దుకోవడానికి దగ్గరికి వచ్చేసరికి ఈ గుంటలో నుండి లాగినటువంటి యవనస్తుడు ఎదురుగా వచ్చి ఆ బస్సుకు గుద్దుకోకుండా సడన్గా ఏం చేశాడంటే లాగేశాడు. చెయ్యి బట్టి ఈ పెద్ద ఆయనను లాగేశాడు. అప్పుడు ఈ పెద్ద ఆయన ఆ యవనస్తుని చూసి, బాబు, నా పాలిటి నువ్వు దేవుడవయ్యా, నన్ను కాపాడినవయ్యా అని చాలా వందనాలు చెల్లించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒకరోజు ఇదే పెద్ద ఆయనకు ఏమైతుందంటే హెల్త్ బాగలేదు. హాస్పిటల్కి వెళ్ళిపోతే డాక్టర్లు అన్నారు, నీ 2 కిడ్నీలు పాడైపోయాయి, 2 కిడ్నీలు బాగులేవు, నువ్వు చచ్చిపోతావు, ఎవరన్నా నీకు కిడ్నీ దానం చేస్తే నువ్వు బతుకుతావంటే ఆ పెద్ద ఆయన అన్నాడు, నాకెవరు లేరయ్యా, నన్ను కాపాడడానికి నాకు పిల్లలు లేరు, భార్య లేదు, ఎవరు లేరు, నాకు అంటూ ఎవరు లేరండి, నన్ను ఎలాగైనా మీరు కాపాడండి అంటే ఆ డాక్టర్లు, మా దగ్గర ఏముందండి, నువ్వు ఎవరినన్నా తీసుకొని రండి, వాళ్ళ యొక్క కిడ్నీ ఒక్కటిచ్చినా సరిపోతుంది, నీకు బాగైతుంది అని ఆ పెద్ద ఆయనకు చెప్తే ఆ పెద్ద ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆ మంచం మీద ఏడుస్తున్నప్పుడు ఆన్ ద స్పాట్లోనే ఈ బురదలో నుంచి లాగిన వ్యక్తి, రోడ్డు ప్రమాదము జరగకుండా లాగిన వ్యక్తి హాస్పిటల్లో అకస్మాత్తుగా కనిపించి ఈయన దీన దయామయ స్థితిని చూసి ఆ యవనస్తుడు దగ్గరకు వచ్చి ఏమైంది అని అడిగినప్పుడు, ఇదిగో నా సమస్య ఇది అని చెప్పినప్పుడు, భయపడకు, నేను నీకు ఒక కిడ్నీ ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. గుంటలో పడినప్పుడు లేవనెత్తి బురద నుండి ఆయనను విడిపించాడు. రోడ్డు మార్గంలో మరణం వచ్చేసింది,
మరణం వచ్చినప్పుడు ఆ మరణములో నుండి ఆ యొక్క వ్యక్తిని తప్పించాడు. వ్యాధి వచ్చేసింది శరీరంలో. వ్యాధిలో నుంచి మరి ఆ యవనస్తుడు ఆ పెద్దాయన్ని కాపాడాడు. ఈ పెద్దాయన ఊరికి అనుకుంటున్నాడు ఏమని తెలుసా, నిజంగా నువ్వే దేవుడవు, నీవు నా జీవితానికి దేవుడవు, నన్ను పలుమార్లు రక్షించావు, నువ్వు నా రక్షకుడువు అని చేతులెత్తి దండం పెట్టి ఆ యవనస్తుడిని మనసారా అభినందించాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు మనం అందరము ప్రపంచ వ్యాప్తముగా ప్రపంచంలో ఎక్కడ చూసినా క్రిస్మస్ క్రిస్మస్ అని పేరు వినబడుతూనే ఉంది. ఎందుకు క్రిస్మస్ అని వినబడుతుందంటే ఆ క్రిస్మస్ లో ఎవరున్నారు అంటే ప్రపంచమంతటా ఒకే పేరు మారుమోగుతూ ఉంది. అది ఏంటిదో తెలుసా? యేసు అనే పేరు, యేసు అనే నామము పిలువబడతా ఉంది. యేసు అనే నామము తలపించబడతా ఉంది. ప్రతి నోట చిన్న పిల్లలు మొదలుకొని, వృద్ధులు మొదలుకొని, యవ్వనస్తులు మొదలుకొని, చిన్న ఊరు మొదలుకొని, పెద్ద ఊరు మొదలుకొని, ఒక దేశము మొదలుకొని, రాష్ట్రాలు మొదలుకొని, ఖండాలలో ఏ నామము వినబడుతుందో తెలుసా? యేసు అనే నామము వినబడుతుంది. నిన్నటి దినాన యేసు అనే నామము ఎంతగా ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది అని నేను ఆలోచిస్తూ ఉంటుండగా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, యేసు అనే నామము ఏ నామమో తెలుసా? మానవులను రక్షించేటువంటి నామము. ఎందుకంటే యేసు క్రీస్తు వారు ఈ భూమికి రాకముందు 2000 సంవత్సరాల క్రిందట యేసయ్య జన్మం వచ్చింది. ఆయన రాకముందు ఇందాక మా పాప వాక్యము చెప్పినట్టుగా యేషయ్య భక్తుడు 5 విషయాలను భూమి మీద జరుగుతుంది అని చెప్పాడు. అందులో ఒక విషయము ఏంటిదంటే, చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసుకొని లేఖనాన్ని ముందుకు తీసుకెళ్దాం. దేవుని బిడ్డలారా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఆమేన్. ఇక్కడ భక్తుడైనటువంటి ప్రవక్త ఏం చెప్తున్నాడో తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. క్రిస్మస్ 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 అని ఎందుకు పలుకుతున్నామో తెలుసా? ఆ క్రిస్మస్ లో యేసు ఉన్నాడు. ఆ యేసు అంటే రక్షకుడు. యేసు నిన్ను రక్షిస్తాడు. ప్రతిసారి ప్రతి ఒక్కరు క్రిస్మస్ అంటూ ఉన్నప్పుడు వారి గుండెల్లో నుంచి వస్తున్న మాట ఏంటిదంటే, యేసు రక్షకుడు, యేసు మమ్మల్ని మా ప్రతి పరిస్థితిలో నుంచి రక్షించగలడు, మా యొక్క ప్రతి వ్యాధిలో నుంచి రక్షించగలడు, మా ప్రతి విధమైన అక్కర్లలో నుంచి మమ్మల్ని రక్షించగలడండి. భయంకరమైన పాపపు ఊబిలో నుండి మామూలుగా బురద మనకు అంటుకుంటేనే ఆ బురద ద్వారా మనం ఎంత భయంకరంగా మన జీవితాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, అలాంటిది పాపం అనే బురద మనలో ఉన్నప్పుడు, మన మీద ఉన్నప్పుడు ఆ బురద నుంచి మరి ఎవరు విడిపిస్తారు అంటే ఆ బురద అనే పాపము, ఆ గుంట అనేది దేవుడు మాత్రమే విడిపించగలడు. ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, ఆయనే తన ప్రజలను రక్షించగలడు. ఇంకా ఎవ్వరూ కూడా ఆ యొక్క పాపం అనే మురికి కుంటలో నుంచి నీ పాపాన్ని కడిగే శక్తి మరి ఏ నామమునకు లేదండి. మరి ఏ నామమునకు మన పాపాలు కడిగేటువంటి శక్తి ఏ నామమునకు లేదు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారికి మాత్రమే మన పాపములను కడిగేటువంటి అధికారము ఇవ్వబడింది, శక్తి ఇవ్వబడింది. కాబట్టి ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి ఆయన ఎలా వచ్చాడు అంటే మనిషిగా వచ్చాడు. మనుషుల చేతులతో తయారు చేసిన ఏ వస్తువైనా చూడండి, అది పాడైపోతే ఎవరు బాగు చేస్తారండి? టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఈవెన్ ఫోన్లు కానివ్వండి, ఏ వస్తువులు పాడైపోయినా అవి తయారు చేసిన మనుషులే కదండి వాటిని రిపేర్ చేస్తారు. అలాగున మరి మనుషులు తయారు చేసిన వస్తువులే రిపేర్ చేయాల్సి వస్తే మరి మనుషులను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఆయన ప్రజలు, ఆయన సృష్టించిన ఆయన సృష్టి పాడైపోయింది. ఆయన సృష్టి పాడైపోయింది. ఎలా పాడైపోయింది? ఇప్పుడున్న లోకమంతా పాపపు లోకముతో నింపబడింది. కన్నులతో, చెవులతో, శరీరాలతో
పాపపు క్రియలు ఎక్కువగా అయిపోతున్నాయి. వారి హృదయాలు కొవ్వెక్కి మందమెక్కి పాపపు పనులు చేయడానికి, విపరీతమైన కార్యాలు చేయడానికి వారి జీవితాలను విచ్చలవిడిగా వారు జీవిస్తూ ఉంటున్నారు. అయితే దేవుడు ఆ పాపపు స్థితిలో ఉన్నటువంటి మనుషులను, చెడిపోయినటువంటి మనుషులను, పాడైపోయిన జీవితాలను కట్టడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన ప్రజలను రక్షించడానికి, పాడైపోయిన జీవితాలను కట్టడానికి. ఆమేన్. పగిలిపోయిన గుండెలను దేవుడు బలపరచడానికి ఆయన వచ్చాడండి. యేసు మనల్ని రక్షించడానికి, నలిగిపోతున్న జీవితాలను సరిచేయడానికి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. బాగులేనటువంటి జీవితాలను బాగు చేయడానికి, వ్యాధులతో, బాధలతో, శ్రమలతో, కన్నీటితో కొట్టుమిట్టాడుతున్న తన ప్రజలను రక్షించడానికి, అగ్నిలో నుండి లాగినట్టుగా దేవుడు ఈ లోకానికి వచ్చాడండి. ఆయన మనల్ని విమోచించాడు. ఆయనే మన పాపములకు సమాధాన కారకుడై ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడు. ఆయన మన పాపములను పరిహరించేటువంటి గొప్ప దేవుడై ఉంటున్నాడు. కాబట్టి యేసు అనే నామము దేనికి సూచనగా ఉంది అంటే నిన్ను రక్షించడానికి. నీ ఇంటిలో క్రిస్మస్ జరుగుతుందా దేవుని బిడ్డ? నీ కుటుంబంలో క్రిస్మస్ జరుపుకుంటున్నావా? అయితే నువ్వు గుర్తుంచుకోవాల్సిన ఒక మంచి మాట ఏంటిదంటే యేసు నీ ఇంటిని రక్షిస్తున్నాడు. యేసుని జీవితాన్ని రక్షిస్తున్నాడు. యేసుని జీవితాన్ని బాగు చేయబోతా ఉన్నాడు. పగిలిపోయిన హృదయాలను, విరిగిపోయిన హృదయాలను, నలిగిపోయిన హృదయాలను, పాడైపోయిన హృదయాలను, చెదరిపోయిన నీ కలను దేవుడు మరలా కట్టడానికి, మరలా పునరుజ్జీవం ఇవ్వడానికి, మరలా నిన్ను దేవుడు లేపుకోవడానికి యేసుక్రీస్తు రక్షకుడిగా వచ్చాడండి. అందుకే ఇదే యేషయ భక్తుడు అంటున్నాడు, దావీదు వేరు చిగురు అంటున్నాడండి. చిగురు అంటే తెలుసా అండి దేవుని బిడ్డలారా? ఎప్పుడైనా మీరు ఒక గింజను భూమిలో నాటినప్పుడు అది లేతగా, ఎంత మృదుత్వంగా, ఎంత ఆకర్షణీయంగా చిగురిస్తుందో తెలుసా? చిగురించడం అంటే ఇక దానికి జీవము ఉన్నట్టే, ఇక దానికి లైఫ్ ఉన్నట్టే, ఇక అది పెరుగుతుంది అని ఆశ, ఒక చిగురు, ఒక నిరీక్షణ దేవుడు మన జీవితంలోనికి రప్పించబోతా ఉన్నాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు పాప పని మురికి గుంటలో పడి ఉన్నావా? వ్యాధి అనే బాధలో నువ్వు చిక్కుకొని ఉన్నావా? అప్పులు అనే కన్నీటితో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావా? వ్యసనము అనేటువంటి బాటలో నువ్వు ఉంటున్నావా? పిల్లలు లేక, గర్భము లేక, గొడ్రాలితనముతో నువ్వు వేదన పడుతూ ఉన్నావా? కోర్టు కేసులని, ఇవని అవని భయంకరమైనటువంటి మనుషుల యొక్క వేధింపుల చేత నువ్వు వేధించబడుతున్నావా? దేవుని బిడ్డ, ఈ క్రిస్మస్ సందేశం ఏంటిదంటే ఆయనే నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుగా, క్రిస్మస్గా నీ ఇంటిలోనికి దేవుడు వచ్చాడు. యేసు నిన్ను రక్షిస్తాడండి. ఎవరు రక్షించలేరు, కానీ నీ భయంకరమైన పాపపు జీవితము నుండి, శాపపు జీవితము నుండి, మరణము నుండి నీ దేవుడు రక్షిస్తాడండి. నీ దేవుడు మరణావస్థలో నుంచి, భయంకరమైన వ్యాధిలో నుంచి, మరణాంతకరమైనటువంటి, ప్రాణాంతకరమైనటువంటి రోగములో నుండి నా ప్రభువు ఈరోజు సెలవిస్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేనే మీకు రక్షణ కారకుడిగా, రక్షణ కర్తగా నేను నీ ఇంటిలో నిలవబోతున్నానని ఈ క్రిస్మస్ సందేశాన్ని దేవుడు మీకు అందిస్తూ ఉంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడే నీ జీవితంలో యేసు ప్రభువుని రక్షకుడిగా స్వీకరించు. ఆ యేసు ఇచ్చే రక్షణను నువ్వు అనుభవించు. నీ ఇంటిలో నిత్యము దేవుడు రక్షకుడిగా నిన్ను రక్షిస్తూ, ప్రతి సమయములో, ప్రతి స్థితిలో, ప్రతి వ్యాధిలో, బాధలో, కన్నీటిలో, ప్రతి నలిగిన స్థితిలో దేవుడు నిన్ను విడిపించి, రక్షించి, ఆనందింపచేసి, వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్. ఇట్టి క్రిస్మస్ ఆనందం నీ జీవితాల్లో ఉండునుగాక. ఇట్టి క్రిస్మస్ క్రీస్తు నువ్వు కలిగి ఉందువుగాక. బాలుడైన క్రీస్తువు కాదండి. క్రిస్మస్ అంటే ఏంటిది? రక్షించే క్రీస్తు ఈరోజు నీలో ఉద్భవించబోతున్నాడు. అట్టి క్రీస్తు నీలో వెలుగుగా ఉదయించునుగాక, చీకటి పారద్రోలునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాలం చక్కటి నీ మాటలతో మమ్మల్ని బలపరిచారు ప్రభా. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. క్రిస్మస్ అంటే రక్షణ ప్రభా. ఆ రక్షణ కార్యము మా జీవితంలో జరుగునుగా. కానీ
రక్షణ నొందని ప్రతి ఒక్కొక్కరిని ఈ సమయములో నువ్వు రక్షించి వారి స్థితిగతులలో నుండి ప్రభువా వారి పాపపు తలంపులలో నుండి వారిని విడిపించి మీరు మహిమయు ఘనతయు ప్రభావములు పొందమని యేసు నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.